ఇంకా అంతే సార్. మీరు చెప్పిన ఏవైతే చెప్పారో అవే చేస్తున్నాను సార్. ఓకే. అసలు మీ ఓన్ లక్ష్యం ఏంటి? అసలు పూర్తి లక్ష్యం ఏంటి? సార్ యాక్చువల్ నా లక్ష్యం వచ్చేసి ఆ, నా ఇంటీరియర్స్ లో నేను అట్లీస్ట్ ఒక 1000 మందికైనా జాబ్ ఇవ్వాలని నా కాన్సెప్ట్ సార్. ఆ! ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 15 నుంచి 20 మందికి ఇస్తున్నాను. ఓకే. కానీ నేను ఒక 1000 మంది నా వల్ల హ్మ్. బతకాలి, వాళ్ళకి ఒక నేను తయారు చేయించిన అంటే వాళ్ళకి అన్నం పెట్టిన నేను అవ్వాలని నా కోరిక హ్మ్. సార్. హ్మ్. హ్మ్. నా లైఫ్ నా ఏదైతే నా ఫ్యామిలీ ఉందో వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, హ్మ్. లగ్జరీ లైఫ్ ఇవ్వాలనేది హ్మ్. హ్మ్. కాన్సెప్ట్. హ్మ్. దాంతోపాటు సమాజానికి ఇప్పుడు అనుకున్నా కదా సార్, 1000 మందికి హ్మ్. ఇచ్చిన దాంట్లో నేను చేస్తూ వెళ్ళాలి అనేది నాకు హ్మ్. వేరే దురుద్దేశం ఏమీ లేదు సార్. నేను డెవలప్ అవ్వాలి, నాతో పాటు భూమి మీద మా వాళ్ళకు భూమి కూడా. మీద పుట్టిన ఎవ్వరికీ దురుద్దేశాలు ఉండవు. ఏ మనిషికి దురుద్దేశం ఉండదు. అక్కడుండే ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎనర్జీ బలహీనం అవ్వడమో, నెగెటివ్ అవ్వడం వల్ల వాడు వ్యతిరేకంగా మారతాడు. సృష్టిలో ఎవ్వరు అందరూ మంచోళ్ళే. అవును సార్. అంతా బాగుంటే ఎవరు తప్పు చేస్తారు చెప్పండి? ఉమ్, ఏదో బాగోలేని పరిస్థితి వస్తేనే కదా తప్పు చేసేది. అంతే. అందరూ గొప్పోళ్ళే, అందరూ మంచోళ్ళే. ఇక్కడ విశేషం ఏంటి అంటే తనకి అర్థం కావాలి. తన సంకల్పాన్ని సృష్టికి అనుకూలంగా వెళ్తూ సిద్ధించుకోవడం అనేటటువంటి ఒక సెన్స్ అనేది కావాలి. అర్థమవుతుందా? ఎస్. మనకి చాలా సెన్స్‌లు ఇచ్చింది కదా సృష్టి. అవును. సిక్స్త్ సెన్స్ వరకు ఇచ్చింది కదా! అవును. సిక్స్త్ సెన్స్ ఏం చేస్తుంది? ఎక్కడైనా ప్రమాదం కలుగుతుందేమో వెంటనే తప్పించుకోవాలి అనే సెన్స్ అన్నమాట అది. అవును. ప్రమాదం రాకముందే తప్పించుకునేటటువంటి వ్యవస్థ. అలాగే ఇంకో సెన్స్ గూడా గావాలి. ఆ సెన్స్ ఏంటి? నేనేదైతే సంకల్పం చేశానో, ఆ సంకల్పాన్ని సృష్టికి అనుకూలంగా సిద్ధించుకోవడం. సృష్టికి అనుకూలంగా ఎందుకు సిద్ధించుకోవడం అంటే, మనం ఎక్కడా కష్టపడం. సృష్టికి అనుకూలమైతే. శ్రమ పడం. ఆ, స్ట్రెస్‌కెళ్ళం. డిప్రెషన్‌లకెళ్ళం. అర్థమవుతుంది. కళ్ళమ్మట నీళ్లు పెట్టం. సో, అవును. దానికోసం సృష్టికి అనుకూలంగా వెళ్తూ సిద్ధించుకోవడం అనేటటువంటి సెన్స్ గూడా ఒకటుంటుంది. ఇప్పుడు మీరు దాన్ని ఎలా రూపొందించుకోవాలి అంటే, తపస్సు జేయాలి. ఏదైనా సిద్ధించుకోవాలంటే ఏం జేయాలి? తపస్సు చేయాలి గదా! అవును. సో, నెలలో మీరు ఎన్ని రోజులు తపస్సు జేయగలుగుతారు? మార్నింగ్ ప్రతిరోజు చేయగలను సార్. అలా జేయలేము. తపస్సు జేస్తే వచ్చే లాభాలు, నష్టాలు జెప్తా ఇనండి. తపస్సులో ఉంటున్నప్పుడు బ్రెయిన్‌ని మీరు ఎక్కువగా ఉపయోగించలేరు. మామూలు టైంలో బ్రెయిన్‌ని ఉపయోగిస్తారు. మామూలు టైంలో కష్టపడతాం జూసారా? అలా తపస్సులో చేయలేము. సో, అది మీ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని, నెలలో నేను ఇన్ని రోజులు తపస్సులో ఉండగలుగుతా, తపస్సు చేయగలుగుతా. అంటే 200 స్పీడ్‌లో వెళ్ళే వ్యక్తి తపస్సు చేసే సమయంలో 50, 60, 70 స్పీడ్‌లో వెళ్ళగలుగుతాడు. అర్థమవుతుందా? ఎందుకంటే బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ గూడా తగ్గుతాయి తపస్సు చేసేటప్పుడు. సో, మీరు ఎన్ని రోజులు తపస్సు చేయగలుగుతారు నెలలో? మీరు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు చేస్తాను. అట్లా కాదు. మీకు ఈ తెలుస్తుంది గదా! నేను ఇప్పుడు హ్మ్. ఇప్పుడున్న ఏదైతే నా టార్గెట్ ఉందో అది రీచ్ అవ్వడానికి ఎంత ఫ్రీక్వెన్సీ కావాలో చెప్తే అంతే చేస్తాను. దానికైతే 10 రోజులు చేయాల్సుంటుంది నెలలో. డెఫినెట్ చేస్తాను సార్. మీ సంకల్పానికి తగ్గట్టుగానే మీరు చేయాలి అంటే 10 రోజులు పడతది. 10 రోజులు చేయాల్సుంటుంది. డెఫినెట్. సో, నేను ఇప్పుడు మిమ్మల్ని ఎలానో ఎలానో ఇప్పుడు అఫర్మేషన్స్ ఎలానో క్రియేట్ కొత్త చేయమని చెప్పాను. హ్మ్. ఇప్పుడు ఎలానో కొత్త వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి సార్. రఫ్ వర్క్ అవుతున్నప్పుడు నా వర్క్ ఏమి ఉండదు. అవునా? ఓన్లీ ఫినిషింగ్ టైంలో, లామినేట్స్ టైంలో నా వర్క్ ఉంటుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇంకా. ఒక ఓకే. 10-15 డేస్ నేను కొంచెం ఫ్రీగానే ఉంటాను. ఓకే. 10 డేస్ చేయొచ్చు. మీకు నేను కొన్ని అఫర్మేషన్స్ చేయమని చెప్పా గదా! అది చెప్పండి. బుక్ బైక్‌లో ఉంది. బుక్ తీసుకుందాము. నా బుక్. అక్కడ నేను అనేది పెట్టడానికి కావట్లేదు సార్. అంటే అప్పుడు కొత్త మొత్తం ఇన్ఫర్మేషనే మార్చేయాల్సి వస్తుంది. నేను అనేది ఎందుకు పెట్టాలి అంటే, ఆకర్షించేది నేను గదా! అవును సార్. నా
ఆ! ఎవరు మరి ఇంకా ఆకర్షణకి ఒక పదార్థం ఉండాలి గదా! అవును సార్. ఆకర్షింపబడేది ఉంది. అవును. ఆకర్షించేది గూడా ఉండాలి అఫర్మేషన్‌లో. అదే సార్. నేను నేను నా సొంత ఇంటిలో చాలా ఆనందంగా ఉన్నాను. నేను, నేను నా సొంత ఇంటిలో చాలా ఆనందంగా ఉన్నాను. నేను నా సొంతింటిలో నేను నా సొంతింటిలో చాలా ఆనందంగా ఉన్నాను. చాలా ఆనందంగా చాలా ఆనందంగా ఉన్నాను. నేను నా సొంత ఇంటిలో చాలా ఆనందంగా ఉన్నాను. నేను నా సొంత ఇంటిలో చాలా ఆనందంగా ఉన్నాను. ఇది తీసేసేయండి అఫర్మేషన్. ఓకే సార్. కొట్టేసేయండి. కానీ పెన్ తీసుకో. కానీ పెన్నివా? ఓకే సార్. ఆ, నాకు నా సొంత ఇల్లు చాలా ఆనందాన్ని ఇస్తుంది. హలో సార్. ఇది తీసేసేయండి. నా నా ఇంటి వాతావరణం నాకు చాలా హాయినిస్తుంది. ఇది తీసేసేయండి. ఆ, నా ఇంటి బాల్కనీ నుండి సూర్యుని చూడడం చాలా ఆనందంగా ఉంది. అంటే పొద్దున్నే ఇది మొత్తం సన్ రైజ్. ఇమాజినేషన్‌కి వస్తది అఫర్మేషన్. ఇది తీసేసేయండి. నా ఇంటి మేడపై నుండి చంద్రుడి వెన్నెల చాలా ఆనందంగా ఉంది. ఇమాజినేటరీ అఫర్మేషన్ ఇది తీసేసేయండి. నా ఇంటి ఆవరణంలో ఉన్న చెట్లు చాలా అందంగా ఉన్నాయి. ఇమాజినేటరీ అఫర్మేషన్ తీసేసేయండి. నా పెరట్లోని పూలు నన్ను ఆనందంగా పలకరిస్తున్నాయి. ఇవన్నీ ఇమాజినేషనే. కవులు గనక చేస్తారు చూసారు అట్లా ఉంది. తీసేసేయండి. నా గార్డెన్లో చెట్లకు నీరు పెట్టడం నాకు ఎంతో ఇష్టం. తీసేసేయండి. ఇంటి హాల్ చాలా పెద్దగా ఉంది. హాల్ హ్మ్. బెడ్రూమ్స్ అನ್ನು బెడ్రూమ్స్ చాలా విశాలంగా ఉన్నాయి. ఆ! నా బెడ్రూమ్లోని బెడ్స్ నాకు చాలా హాయినిస్తున్నాయి. హ్మ్. తి ఆ! చెప్పేసుకుంటానులెండి చెప్తా. నా ఇల్లు నా గౌరవాన్ని పెంచుతుంది. చెప్పేసుకుంటానులెండి. సో అంటే ఇక్కడ ఏమైందంటే సార్, నా బర్త్డే డేట్ అంతా యాడ్ చేస్తే 5 వస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఆ ఇల్లు నేను ఏదైతే ఇల్లు చూసానో ఆ ఇంటి నంబర్ అంతా యాడ్ చేసినా 5 వస్తుంది. ఓకే. అదొకటి రాశాను సార్. హ్మ్. నేను నా ఫ్యామిలీ నా ఇంట్లో చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆప్యాయంగా ఓకే. ఉంటాము. కొనబోతున్నారా? ఇల్లు ఆల్రెడీ కొనబోతున్నారా? లేదు సార్. హ్మ్. చూశాను ఇల్లు అంతే. చూసారా? ఓకే. ఆ! నేను నా సొంత ఇంటి గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉన్నాను. నా ఇల్లు నాకు మంచి ఫ్రెండ్. నెక్స్ట్. అంతే. అంతే సార్. ఇవన్నీ గూడా అఫర్మేషన్స్ కిందకి రావు. ఎందుకంటే ఇవన్నీ ఇమాజినేటరీ వర్డ్స్. మీరు ఊహల్లో ఉన్నటువంటి స్థితి తెలియజేస్తుంది. హ్మ్. ఊహ ఎప్పుడు రియల్ గాదు. ఊహ ఎప్పుడూ గూడా వాస్తవానికి వ్యతిరేకమైన స్థితి. ఊహప్పుడు ఊహ ఊహ ఎప్పుడు ఇస్తాం మనం? ఊహించడం ఎప్పుడు జరుగుతుంది? వాస్తవంలో లేనప్పుడు గదా! అవునా గదా? అవును సార్. ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు. ఆహా! వాస్తవంలో లేని ఊహ వాస్తవానికి వ్యతిరేకం. ఊహ ఎప్పుడూ గూడా వాస్తవానికి వ్యతిరేకమైనది. సృష్టి సిద్ధాంతం ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఊహించింది వాస్తవంలో ఉండదు. వాస్తవంలో ఉన్నది ఊహలో ఉండదు. ఎప్పుడైనా ఓకే. సరే సృష్టిలో ఊహించొద్దు సార్. ఊహించకూడదు. నువ్వు ఇప్పుడు భౌతికంగా జరిగేది ఏదైనా సరే నువ్వు ఊహించుకున్నది జరుగుతుందా?
తలుచుకోవడం వేరు, ఊహించడం వేరు. ఆ, ఊహ ఎనర్జీ వేరు, ఊహ డైమెన్షన్ వేరు, ఆ, తలుచుకోవడం వేరు. ఉమ్, అర్థమవుతుందండి? అనుకోవడం వేరు, ఉమ్, అనుకోవడం వేరు, ఊహించడం వేరు. ఓకే. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? అర్థం. మీరేమనుకుంటారు? అనుకోవడానికి, ఊహించుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఊహించుకోవడం అనేది వాస్తవంలో లేని దాన్ని ఉన్నట్లుగా భావించడం. మాకు అర్థమైంది? ఇప్పటి వరకు అలానే చెప్పారు సార్, మనకి లేని దాన్ని అక్కడ ఊహించుకుంటే అది వచ్చేస్తుంది. ఊహ అది సిద్ధాంతం ఎట్లా ఉంది మరి? సృష్టిలో సిద్ధాంతం ఎలా ఉంది? ఊహించుకున్నది జరగదు అని ఉంది కదా. ఇప్పుడు మీరు బలహీనులు అనుకోండి, నేను ధైర్యవంతుడిని ఊహించుకున్నారనుకోండి, దాని అర్థం ఏంటి? నిజంగా బలహీనులని కదా అర్థం. ఆ, అవునా కదా? ఇలా ఊహించుకొని నేను ధైర్యవంతుడుగా ఊహించుకుంటున్నంత కాలం వాస్తవంలో బలహీనంగానే ఉంటాను. వాస్తవంలో ధైర్యంగా ప్రవర్తించినప్పుడు ఇక ఊహ ఉండదు. ఆ, అవునా కదా? అంటే కరెక్ట్. ఊహకి వాస్తవికత్వానికి వ్యతిరేక డైమెన్షన్ అన్నమాట. వ్యతిరేకమైనటువంటి అంశం అది. ఊహించుకున్నది జరగదు. జరిగేది ఊహించుకోరు. నేను గెలుస్తా అనేది ఖచ్చితమైనటువంటి నిశ్చయం కలిగితే ఊహించుకోవాల్సిన అవసరం ఏముంది? అర్థమవుతుంది. ఊహి ఎక్కువ ఇమాజినేటరీ అఫర్మేషన్స్ ఉన్నాయి మీ దాంట్లో. అవి వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు ఒక 10 అఫర్మేషన్స్ నేను చెప్తా. ఓకే. ఇన్ని రోజులు మాకు ఏం చెప్పారంటే, మీరు ఒకటి ఏదైనా ఊహించుకుంటే అది ముందే ఊహించుకోండి, మీకు ఏం కావాలని ముందే ఊహించుకోండి. హ్మ్. అంటే మాకు ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, కోహ్లీ హ్మ్. ఇంకా ఆడడానికి వెళ్ళక ముందే ఆ గేమ్ గెలిచినట్టు ఊహించేసుకొని ఏ బాల్ ఎలా కొట్టాలని ఊహించుకుంటాడు, ఊహించి వెళ్ళి అలానే ఆడతాడు, ఆడి ఊహించుకోవడం గెలిచిపోతాడు. వేరు, ఊహించుకోవడం వేరు, ఆత్మవిశ్వాసాన్ని కలిగించుకోవడం వేరు. రెండిటికి తేడా ఉంటది. ఊహించుకున్న ప్రతోడు కొట్టలేడు. ఆత్మవిశ్వాసాన్ని కలిగించుకోవాలి. నేను గెలుస్తాను. నేను గెలిచి తీరుతాను. నేను గెలవగలను. వాడు బాల్ ఎలా వేసినా సరే నేను ఆడగలను. ఇది కదా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం. వాళ్ళు చేసేది అది. ఆటగాళ్ళు చేసేది ఊహించుకోవడాలు చేయరు. మాకే చెప్పింది సార్. అట్లాంటివి చేస్తే దెబ్బ గేమ్ సబ్జెక్ట్ ఓడిపోతారు. ఫస్ట్ వచ్చినప్పుడు ఆ, ఎన్నైనాయి? 5 అయినాయి. 5 అయినాయి. ఓకే. ఇప్పుడు వచ్చింది కదా. దీన్ని ఏం చేస్తారంటే మొత్తం రివర్స్ చేయాలి. మీకు అంటున్నప్పుడే వైబ్రేషన్స్ వస్తున్నాయా? సార్ పాజిటివ్గా ఉంది సార్. ఉమ్, చాలా బాగున్నాయి సార్. ఉమ్. ఇల్లు కొన్నాక చిద్దురు గీతకి మీరు ఏదైనా చేయాల్సి ఉంటుంది. సార్ ఇల్లు చెప్పారు కొన్నాక మీరు రావాలి సార్, కంపల్సరీ. ఆ, మీ ఆతిథ్యం కంపల్సరీ ఉండాలి సార్. ఉమ్. గురువు బాగుంటుంది కదా సార్, శిష్యులు బాగుంటుంది. ఉమ్. ఓకేనా? అయిపోయింది. లాస్ట్. ఉమ్. దాదాపుగా కాస్మిక్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. కాస్మిక్ ఎనర్జీ జనరేట్ అవ్వగానే మీకు అవకాశాలు రావడం, మీరు సొంత ఇంటిని తీసుకోగలిగేటటువంటి వెదర్ క్రియేట్ అవ్వడం, ఇట్లాంటి క్రమాలన్నీ జరుగుతాయి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఓకే. కొట్టేస్తారు అయితే. అయిపోతుంది సార్. బ్రీత్ తీయండి బాగా. బ్రీత్ తీసుకుంటూ చేయాలి. బ్రీత్ తగ్గించకూడదు. స్టాప్ అవ్వకూడదు బ్రీత్ ఎప్పుడు కూడా అఫర్మేషన్ చేసేటప్పుడు. ఓకేనా? సార్. ఓం. ఓ, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు. బ్రీత్ బాగా ఇప్- డెవలప్ చేసుకోండి. ఇప్పుడు మనం 7 రివర్స్ రాపించారు కదా సార్. ఆ, ఎందుకు సార్ 7 రివర్స్? ఇవి ఎనర్జీ వైజ్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు 7 రివర్స్ రాసిన ఒకసారి చెప్పండి. 7 రివర్స్ రాసేది నాకు తెలుసు. అది ఎందుకు సెవెన్ రాశాము అంటే ఎనర్జీస్ కోసం. ఎనర్జీస్ మీది మెటీరియలైజేషన్ అయ్యేలాగా ఉండాలి కదా ఎనర్జీస్.
ఎలా పడితే అలా, ఇప్పుడు శరీరం ఉంది, ఎలా పడితే అలా తయారవదు. ఉమ్, అవునా కదా? దానికి ఒక పద్ధతి ఉంటుంది. కణ విభజన జరుగుతూ ఒక పద్ధతి ప్రకారంగా ముందేం ఏర్పడాలి, తర్వాత ఏం ఏర్పడాలి, అది కదా. ఉమ్. అది ఎనర్జీ వైజ్, అది మా ఎక్స్పీరియన్స్ మీద అర్థమవుతుంది, మీకు అర్థం కాదు. ఓకేనా? చేసి నాకు ఇంటరాక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి అవన్నీ నాకు కాస్త అప్డేట్ చేస్తూ ఉండండి. నేను సలహాలు ఓకే. ఇస్తూ గైడ్ చేస్తాను. ఓకే. ఓకే సార్.